అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్ల, ఆయన నిర్ణయాల వల్ల, ఆయన మాట తీరు ప్రవర్తన వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి, చికాకు కూడా పడుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల మూడవ ప్రపంచ యుద్ధం తథ్యం అనేటువంటి ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. దానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో వెనిజులా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ టీం ఎలా నిర్బంధించారో ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత డేగ కన్ను గ్రీన్లాండ్స్ మీద పడింది. దాంతోపాటుగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వెనిజులాకు చెందినటువంటి ఒక నౌకని, ఆ నౌక మీద రష్యా జెండా ఉంది. అంటే రష్యా జెండా ఉన్నటువంటి ఒక వెనిజులా నౌకని అమెరికా బృందం సీజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత అయితే దారితీస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే, అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి రష్యా జెండాతో ఉన్నటువంటి వెనిజులా నౌకని అమెరికా సీజ్ చేయడం జరిగింది. దాని మీద రష్యా తీవ్రంగా స్పందించి అమెరికాని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి కారణం ఏంటంటే, అసలు రష్యాకి చెందినటువంటి నౌకని మీరెలా అట్లాంటిక్ మహాసముద్రంలో ఆపుతారు? మాతో పెట్టుకోకండి, మా నౌకల్ని గనక మీరు ఆపితే మేము కూడా అమెరికా నౌకల్ని ఆపాల్సి ఉంటుంది అంటూ రష్యా ఉన్నతాధికారులు అయితే అమెరికాని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇటు రష్యాతో గొడవలు, వివాదాలు, ఇటు భారత్తో వివాదాలు దేనికంటే, రష్యా దగ్గర నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి కారణం చూపించి ఆ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత్ మీద భారీగా సుంకాలు విధించింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా భారత్ మీద 500% సుంకాన్ని పెంచేలాగా బిల్లు రాబోతుందని, ఆ బిల్లుకి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్లుగా లేటెస్ట్ వార్త. సో ఇటు భారత్తో వివాదాలు, అటు రష్యాతో వివాదాలు, ఇక ఇరాన్ ఇరాక్తో వివాదాలు, ఇటు పోతే వెనిజులాతో వివాదాలు. డెన్మార్క్ ప్రధాని కూడా ఇప్పుడు ప్రధాని అంటే అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఇలా ప్రతి దేశాన్ని కూడా నిర్బంధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం విఫలం అవ్వడం, ఆయా దేశాల నుంచి ప్రతిఘటన రావడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా రష్యా నౌకని అమెరికా ఎందుకు ఆపింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రష్యా జెండాతో ఉన్నటువంటి వెనిజులా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా రష్యా చట్ట సభ్యుడు ఒకరు దీనిపైన మాట్లాడుతూ అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు అయితే చేయడం జరిగింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామంటూ కూడా రష్యాకు చెందినటువంటి అధికారి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చేసినా మాకు శిక్ష పడదు అని అతి విశ్వాసంతో అగ్రరాజ్యం ప్రవర్తిస్తుందని, ప్రతీకార చర్యలతో అమెరికాను అడ్డుకోవాలి అంటూ అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలి, అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డు పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుంది అంటూ రష్యా చట్టసభ్యుడు అలెక్సీ ఆయన అమెరికాను హెచ్చరించడం జరిగింది. నౌక సీజ్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ నౌక స్వాధీనానికి సంబంధించినటువంటి వీడియోను యుఎస్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అమెరికా రక్షణ శాఖ అలాగే తీర రక్షణ దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రష్యా నౌక అంటే పాత పేరు బెల్లా 1 దాన్ని సీజ్ చేసినట్లుగా అందులో పేర్కొనడం జరిగింది. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించేందుకే తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాసుకొచ్చింది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ నుంచి అమెరికా మొరీళ్లు అంటే సైనిక సిబ్బంది నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్కి బ్రిటన్ కూడా సహకరించడం గమనార్హం. అమెరికా ఈ దాడి చేసేటువంటి సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా ఏ దేశపు జెండా లేనటువంటి మరో నౌక సోఫియాను కూడా అమెరికా దళాలు సీజ్ చేసినట్లుగా అమెరికా
యుఎస్ కోస్ట్ గార్డ్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పుడు అమెరికా మీద రష్యా మండిపడుతూ ఉంది. అలాగే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా హెచ్చరించేటువంటి ధైర్యం అయితే చేశాడు. అంటే ఇప్పటికీ కూడా భారత్ రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. ఇదే గనక కంటిన్యూ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో భారత్ మీద ఎక్కువగా సుంకాలు విధిస్తామంటూ కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ బెదిరింపులను అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు. ఎందుకంటే ఆ బెదిరింపులు ఉడతూపులుగానే భారత ప్రధాని అయితే చూడడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు చైనా మీద వాణిజ్యానికి సంబంధించినటువంటి ఈ యుద్ధాన్ని చేయడం అమెరికా, అలాగే ఇటు భారత్తో కూడా సుంకాలకు సంబంధించినటువంటి వివాదాన్ని పెట్టుకోవడం, ఇలా ప్రతి దేశంతో కూడా అమెరికా ఇప్పుడు కయ్యానికి కాలు దూవుతున్నటువంటి నేపథ్యంలో అమెరికాకు కూడా కొన్ని దేశాలు అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇదే కనుక కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే పరిస్థితులు ఇలాగే ఉంటాయంటే సద్దుమణిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈరోజు పాకిస్తాన్ చూసుకున్నట్లయితే భారత్ మీద కూడా అంటే భారత్ మీద రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అంటే భారత్ మీద మేము ఎప్పుడైతే దాడులు చేసామో ఆ దాడుల తర్వాత మా క్షిపణులకి మంచి డిమాండ్ పెరిగింది అన్నట్లుగా ఈరోజు పాకిస్తాన్ నేతలు మాట్లాడడం కూడా నిజంగా ఇవన్నీ పరిణామాలను చూస్తూ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఇది ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.